ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. రేపు 29 గురువారము భీష్మ ఏకాదశి, ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరలను వండినా లేదా తిన్నా కూడా మనకు జన్మజన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురయ్యి చేతిలో చిల్లి గవ్వ అనేది లేకుండా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎవ్వరు కూడా పొరపాటున ఈ కూరలను వండడం కానీ తినడం కానీ చేయవద్దు. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏ కూరలను వండితే ఆ కూరలను ఇంట్లో పిల్లలు భర్త అందరూ కూడా తినేస్తూ ఉంటారన్నమాట. కానీ మనము చేసేటువంటి పూజలకు ప్రతిఫలం అందకుండా చేసేది ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండేటువంటి ఈ కూరలను అన్నమాట. ఎందుకంటే ఈ కూరలను గ్రహాలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. మనం వండి తినేటువంటి ఆహారాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క కర్మలు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఈ కూరలను వండొద్దు తినొద్దు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మనం తినవలసినటువంటి ముఖ్యమైనటువంటి కూరలు ఏమిటనేవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వాటితో పాటుగా ఈ రోజున పాటించవలసినటువంటి నియమాలు, చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు ఇవన్నీ కూడా చక్కగా ఈరోజు ఈ వీడియోలో ఎక్కడ తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే మరికొంతమంది మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్ బాక్స్ దగ్గర యాప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్ను అనేది యాడ్ చేయవచ్చు. రేపు గురువారంతో కూడుకొని మనకు ఈ భీష్మ ఏకాదశి రావడం అనేది చాలా గొప్ప విశిష్టము. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏమిటి అంటే ఉత్తరాయణ పూర్వకాలంలో భీష్ముడు తనువు చాలించినటువంటి రోజు అన్నమాట. భీష్ముడు చనిపోయినటువంటి ముందు రోజు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని భోజించినటువంటి పవిత్రమైనటువంటి తిథిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజు భీష్మునికి తర్పణం చేసి విష్ణువుని పూజించినటువంటి వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అలాగే భీష్మ ఏకాదశి వ్రతం అనేది చాలా శక్తివంతమైనదని నమ్ముతూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే, ఉపవాసం ఉంటే ఎన్నో జన్మల అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని జన్మల పాపాలు, ఇంకా చెప్పాలంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా మనకు విముక్తి అనేది కలుగుతుందని నమ్మకం అన్నమాట. అంటే ఈ రోజున ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేసి అంత పుణ్య ఫలితం అనేది మనకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కూడుకొని పోతాయి. అలాగే మన పురాణాల ప్రకారము విష్ణు సహస్రనామాన్ని భీష్ముడే స్తుతించడ. భీష్ముడు గంగాదేవి పుత్రుడు కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు అనేవి పాటించాలి. దానివల్ల ఏంటంటే ముఖ్యంగా పితృదోషాలు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుటము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అప్పుల బాధ నుంచి బయటపడి అష్టైశ్వర్యాలు కలగడము, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలగడము, ఇట్లా వ్యాపార అభివృద్ధి కోసం ఇట్లా ప్రతిదీ కూడా మీకు అంతా బాగా కలిసి వస్తుందన్నమాట. ఈరోజు అంత విశిష్టమైనటువంటి రోజు. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా స్నాన కార్యములు అనేవి పూర్తి చేసుకోవాలి. ఈరోజు స్నానం చేసినటువంటి నీటిలో అంటే మనకు గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈరోజు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటువంటి నీటిలో చిటికడు పసుపుని కానీ లేదా ఒక గుప్పెడు తులసి దళాలను కానీ 3-5 అయినా పర్వాలేదు, లేదా ఒక చిటికడు నల్ల నువ్వులైనా సరే మీరు స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే
జాతక దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. చిటికడు పసుపు, మనం గురువారం రోజున చిటికడు పసుపు వేసుకొని మీరు ఇలా స్నానం చేయడం వలన జాతకంలో గురుబలం అనేది పెరగడం వలన అదృష్టము, ఐశ్వర్యము, ఆరోగ్యము సిద్ధిస్తాయి. తులసి దళాలు ఈ భీష్మ ఏకాదశి రోజున కొయ్యకూడదు. మీరు ముందు రోజు తీసుకొని పెట్టుకొని 3 లేదా 5 తులసి దళాలు వేసుకోవచ్చు. లేదా నల్ల నువ్వులు వేసుకోవడం వలన ఏంటంటే మనకు భీష్మ ఏకాదశి రోజున భీష్ముడు తనువు తాలించినటువంటి రోజు కాబట్టి నువ్వులు వేసుకొని స్నానం చేయడం వలన పితృదోషాలు, పితృశాపాలు, నాగ సర్ప దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. కనీసం ఒక్క పూటైనా సరే ఏవో ఒకటి వేసుకొనైనా సరే స్నానం చేసే ప్రయత్నం అయితే చెయ్యండి. స్నానం చేసిన తర్వాత ఏంటంటే మీరు పసుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనకు ఈ ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి మీరు పసుపు రంగు వస్త్రాలు ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా పసుపు రంగు బట్టలు వేసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు చక్కగా ఇలా పసుపు రంగు వస్త్రాలు ధరించిన తర్వాత కాళ్ళకి కూడా పసుపు రాసుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవడం వలన మీ భర్త సంపదన పెరుగుతుంది. మీ భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. ఇంకా ఇంట్లో తులసి కోట దగ్గర కూడా నెయ్యి దీపం వెలిగించి దీపారాధన చేసుకోవడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీనికి ముందుగా ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకోవాలి. ఇల్లంతా కూడా ఉప్పు నీటితో చక్కగా శుభ్రంగా తుడుచుకోవాలి. అలా చేసి ఇలాంటి నియమాలు ఆచరించి విష్ణుమూర్తిని చక్కగా ఖచ్చితంగా ఈరోజు పూజించుకోవాలి. ఈరోజు ఏంటంటే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలు చదివితే భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజునే మనకు విష్ణు సహస్రనామం అనేది పుట్టింది. కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామం చదువుకోవడము, ఒకవేళ విష్ణు సహస్రనామం చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్నైనా సరే 11 నుంచి 108 సార్లు జపిస్తే మనకున్నటువంటి అష్ట కష్టాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ పని మాత్రం తప్పకుండా చెయ్యాలి. అదేంటి అంటే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్మదేవునికి తర్పణం అర్పించాలన్నమాట. ఎందుకంటే భీష్ముడి బ్రహ్మచార్యుడు, అతనికి సంతానం లేరు. కాబట్టి భీష్ముడు చనిపోయినటువంటి ఈరోజు ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా భీష్ముడిని తలుచుకుంటూ తర్పణం వదిలితే భీష్ముని యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ యొక్క జాతక దోషాలు, ఏలనాటి శని దోషాలు, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, కర్మలు, అలాగే జన్మల దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిండు నూరేళ్ళు ఆయుష్ అనేది ప్రాప్తిస్తుంది. భీష్మునికి తర్పణం వదిలితే ఇంకా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి ఆర్థికంగా బాగా మెరుగుపడతారు. ఇక ఈ రోజున వండకూడని కూర విషయానికి వస్తే ఆడవారు ఏంటంటే పొరపాటున కూడా ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ కూరను మాత్రం వండొద్దు, తినొద్దు. అందులో మొట్టమొదటిది బాగా గుర్తుపెట్టుకోండి, వంకాయలు. ఈ వంకాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు భీష్మ ఏకాదశి రోజున పొరపాటున వండడం కానీ, తినడం కానీ, లేదా ఇంటికి తెచ్చుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు. తెచ్చుకుంటే మాత్రం
కోరి కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే ఈ వంకాయ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని వస్తాయన్నమాట. భీష్మ ఏకాదశి అంటే మనకు భీష్ముడు తనువు చాలించినటువంటి రోజు కాబట్టి ఈ వంకాయలు మనకు నలుపు రంగులో నెగటివ్ ఎనర్జీని లాగే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వంకాయను పొరపాటున వండొద్దు, తినొద్దు. అంటే గుత్తి వంకాయ రూపంలో కానివ్వండి, వంకాయ ఫ్రై రూపంలో కానివ్వండి, ఏదైనా పులుసు వేసుకోవడం కానివ్వండి, వంకాయ పచ్చడికి రూపంలో కానివ్వండి, వంకాయ పెరుగు రూపంలో కానివ్వండి, ఇట్లా ఏ రకంగా కూడా రేపు భీష్మ ఏకాదశి రోజున వంకాయని వండడం కానీ తినడం కానీ చేయవద్దు. తింటే మాత్రం మీరు మీ చేతులారా సమస్యలు అనేవి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ కూడా మనకు ఏంటంటే చాలా ఘాటుగా ఉంటుంది. ఇది మనలో ఉన్నటువంటి అంటే వేడి గుణాన్ని ఎక్కువగా తీస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఉల్లిపాయని కూడా రేపు పొరపాటున కూడా ఇంట్లో వండడం కానీ తినడం కానీ కూరల్లో వేసుకుంటారు కదా. తాలింపులో అసలు ఉల్లిపాయ లేకుండా మనకు కూరలు అనేవి ఉండవు. ఏ కూరల్లోనైనా ఉల్లిపాయ వేసుకుంటాం కాబట్టి రేపు మాత్రం ఉల్లిపాయను వేయడం కానీ పొరపాటున కూడా వండడం కానీ చేయవద్దు. వాటితో పాటుగా వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని కూడా రేపు కూరల్లో వెల్లుల్ని దంచి వేయడం కానివ్వండి, లేదా వెల్లుల్లి కారం వేయడం కానీ ఇలాంటివి కూడా పొరపాటున కూడా చేయవద్దు. చేస్తే వీటిని ఏంటంటే కొన్ని రకాలైనటువంటి అంటే రాహుకేతు గ్రహ దోషాలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీనితో పాటుగా అల్లము. మీరు కూరల్లో మసాలాలకు సంబంధించినటువంటి అల్లం వేసుకోవడం వలన ఖచ్చితంగా ఆ కూర ఏంటంటే నాన్ వెజ్తో సమానంగా అవుతుందన్నమాట. అల్లం వలన మన యొక్క అనారోగ్య సమస్యలన్నీ అనేవి కూడా కొన్ని తగ్గుతాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఇలాంటి తిథుల్లో వస్తే మాత్రం పెరుగుతాయి. కాబట్టి అల్లాని వేయొద్దు. దీనితో పాటుగా తీపి గుమ్మడికాయ. ఈ తీపి గుమ్మడికాయని కూడా మనకు రేపు భీష్మ ఏకాదశి రోజున ఆ తీపి గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ, దుంపల రూపంలో కానీ ఇట్లా ఏ రకంగా కూడా తీపి గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండడం కానీ, తినడం కానీ చేయవద్దు. అలాగే బూడిద గుమ్మడికాయ. ఈ రోజుల్లో బూడిద గుమ్మడికాయని జ్యూస్ని చాలామంది కూడా తాగుతూ ఉన్నారు. వెయిట్ లాస్కి మంచిదని చెప్పేసి కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఈ బూడిద గుమ్మడికాయని కూరల రూపంలో కానీ, జ్యూస్ల రూపంలో కానీ ఏ రకంగా కూడా బూడిద గుమ్మడికాయని కూడా తినవద్దు. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పుని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ భీష్మ ఏకాదశి రోజున వండొద్దు, తినొద్దు. ఇక ఆ తర్వాత నాన్ వెజ్ చికెన్ లెగ్ పీసులు కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు కావచ్చు, పీతలు, రొయ్యలు ఇలాంటివి నాన్ వెజ్. ఆఖరికి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ తోటే సమానం. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున మీరు మాత్రం నాన్ వెజ్ని బయట కానీ ఇంట్లో కానీ ఎక్కడ తిన్నా కూడా మీరు చేతులారా కష్టాలని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అన్నమాట. ఈ నాన్ వెజ్ ఏంటంటే అంటే మనకి దైవాన్ని సమానం. దైవాన్ని మనం ఇలా ప్రత్యేకంగా పూజించినటువంటి తిథుల్లో నాన్ వెజ్ని వండుకొని తినడం వల్ల ఏంటంటే మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నాన్ వెజ్ జోలికి పొరపాటున కూడా పోవద్దు. అలాగే నల్ల నువ్వులు, తోటకూర ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటున వాటిని వండినా తిన్నా కూడా మీ జాతకంలో శని దోషాలు అనేవి విపరీతంగా పెరిగి నరకం అనుభవించవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి నల్ల నువ్వులు, తోటకూర ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.